అందరికీ వందనాలు. మన వాక్యానికి సహాయకరంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుని ఆత్మ సహాయం కొరకు నేను కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. తల వంచుదాం. మహోన్నతుడైన మా దేవ, పరమందున్న మా కన్న తండ్రి, మహాత్యము గల దేవ, మహోన్నతుడా, మీ గణనామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నిక లేని వారము, అయోగ్యులము, దూరస్థులమైనటువంటి మమ్మును తండ్రి ప్రభువా, నీ కనికరమును బట్టి, మీ దయను బట్టి, ఆ శిలువ మరణాన్ని బట్టి, మా పునరుద్ధానాన్ని బట్టి దేవా, మమ్మల్ని ప్రేమించి మా ప్రతి పాపం నుంచి మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి ఇలాగున మీ సన్నిధిలో నిలవబెట్టుకుని తండ్రి, గొప్ప దేవుడైన మిమ్మను ఆరాధించే భాగ్యం, మిమ్మల్ని ఎరిగే భాగ్యం, మిమ్మల్ని పూజించే భాగ్యం తండ్రి, మీ సన్నిధిని అనుభవించేటువంటి భాగ్యం, సకల పరిశుద్ధులతో కూడా కలిసి మిమ్మల్ని గొప్ప చేసే భాగ్యం మా జీవితాలకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి ప్రభువా, ఆరాధనలో తండ్రి క్రమముగాను మర్యాదగాను మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, మనుషుని మరుగుపరచండి తండ్రి. దేవా, మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. వింటున్న మా అందరికీ దేవా, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయం చేయండి దేవా. మీ దాసుడి సన్నను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం దేవా. ప్రయాణాల్లో ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. క్షేమంగా మా మధ్యకు పరిచయం ముగించుకొని తీసుకుని వచ్చారు, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొంత దేవ బడలెక్కగా ఉంటుండగా తండ్రి ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి. గాయపడ్డ హస్తంతో ముట్టండి దేవా, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. తిరిగి దేవా, మరి రేపటి పరిచర్య కొరకై దాసుడు వెళ్ళవలసి ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మీ పాత్రగా వాడుకుంటున్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి బలమును అనుగ్రహించండి తండ్రి. క్షేమంగా అక్కడికి వెళ్ళి మీ పరిచర్య ముగించుకుని తండ్రి ప్రభా, క్షేమంగా మా మధ్యకు వచ్చినంత వరకు తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి దేవా, సహాయం చేయమని తండ్రి ఈ సమయాన్ని మాకు ప్రశస్తమైనదిగా ఉంచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనుల మేడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్యం మనం ఎరిగినదే, క్లుప్తంగానే తొందరగానే ముగిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తున్నట్లుగా మనం గమనించగలం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాస్తూ ఈ మాట అన్నట్లుగా మనం గమనించగలం. ఇది పౌలు యొక్క ఉద్దేశం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించాడు, కానీ ఎన్నో తలంపులు విశ్వాసుల పట్ల దేవాతి దేవునికి ఉన్నవి, కానీ వాటిలో శ్రేష్టమైనది ఇది. ఏంటది? రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన రక్తం చేత కడగబడి ఆయన జనాంగమైన ప్రతి ఒక్కరూ, ఆయన బిడ్డ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులుగా ఉండాలి అనేది ఆయన చిత్తం.
సంపూర్ణులుగా ఉండాలనేది ఆయన చిత్తం. అందుకే అది పౌలు యొక్క ఉద్దేశం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం కూడా. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. పౌలు ఇంకొక మారు కూడా అదే అధ్యాయానికి పైన 1వ అధ్యాయంలో ఆ మాట రాస్తూ వస్తాడు. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 1కి 2 సార్లు పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ప్రతి మనుషుని ఆయన ఎదుట సంపూర్ణుడిగా నిలవబెట్టాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగ సంపూర్ణుడో, ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. ఎంత శ్రేష్టమైనటువంటి కోరిక దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడో కదా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు కదా, ఎలాంటి సంపూర్ణత అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. వేరువేరు ప్రాంతాలకు చెందిన వారమైనా, వేరువేరు భాషలకు సంబంధించిన వారమైనా, వేరువేరు దేశాలకు సంబంధించిన వారమైనా, ఎలాంటి వారమైనా కూడా మనం ఎలాగ ఉండాలంట? విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. జ్ఞానం విషయంలో ఏకత్వం, విశ్వాసం విషయంలో ఏకత్వం, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం. అందరం ఏకత్వం పొందిన వారముగా సంపూర్ణులం అవ్వాలని, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగూ నియమించను. ఎంత శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని దేవుడు మన నుంచి కోరుతున్నాడో కదా, మన జీవితాల్లో ఆశిస్తున్నాడో కదా. సమానమైన సంపూర్ణత. ఎందుకు సంపూర్ణులం అవ్వాలి అంటే విశ్వాస జీవితం, దేవుని ఎరిగిన వారి జీవితం ఈ లోకంలో పోరాట జీవితం, యుద్ధరంగంలో ఉన్నటువంటి జీవితం. దావీదు ఒక మాట అంటాడు, గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఆ మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే, విశ్వాస జీవితంలో మనం సంపూర్ణులం అవ్వాలి. ఎందుకు సంపూర్ణులం అవ్వాలి అంటే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 32-33 వచనాల్లో మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం, ఆ ఫిలిష్తీయుని బట్టి మరి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాళ్ళు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనేను. సౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నీవు బాలుడవు, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. వానితో పోట్లాడుటకు, వానితో యుద్ధాన్ని జయించుటకు, వానిని జయించుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. సౌలు రాజు అయితే దావీదు యొక్క భౌతిక పరిస్థితిని బట్టి ఆ విధంగా అంచనా వేశాడేమో కానీ, భౌతికంగా దావీదు బాలుడై ఉన్నాడేమో కానీ, భౌతికంగా దావీదు గొల్యాతుకు సమానమైనటువంటి రూపాన్ని కలిగిన వాడు కాదేమో కానీ, అంతరంగంలో దావీదు ఎలాగున్నాడు? సంపూర్ణుడిగా ఉన్నాడు.
అందుకే దావీదు గొల్యాతుని జయిస్తూ వచ్చాడు. దావీదు గొల్యాతుతో పోట్లాడుతూ వచ్చాడు. దావీదు గొల్యాతుని సంహరిస్తూ వచ్చాడు. దావీదు జయ జీవితాన్ని కలిగి ఉన్నవాడుగా మనం చూడగలం. దావీదు గొల్యాతుతో పోట్లాడినవాడు, పోరాడినవాడు, విజయము సాధించినవాడు. దావీదు మాత్రమే కాదు, కానీ దేవుని బిడ్డ అయిన ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులు అవ్వాలి అంటే, ఎందుకు సంపూర్ణులం అవ్వాలి అంటే, యుద్ధరంగంలో గెలిచేదాని కొరకై, యుద్ధరంగంలో నిలిచి పోరాడేదాని కొరకై, యుద్ధరంగంలో విజయం సాధించేదాని కొరకై. క్రైస్తవ జీవితం తిన్నని మార్గమేమీ కాదు, కానీ నునుపైనటువంటి మార్గమేమీ కాదు, కానీ అది పూల పాన్పేమీ కాదు, కానీ ఒడిదుడుకులతో కూడినది, పోరాటాలతో కూడినది, సవాళ్ళతో కూడినది, సమస్యలతో కూడినది. అంతే. ఏ శ్రమ ఎదురైనా, ఏ ఇబ్బంది ఎదురైనా దేవుని తోడుతో దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి వాక్యముతో ఆ సమస్యలను అధిగమిస్తూ జయ జీవితాన్ని జీవించేదే క్రైస్తవ జీవితం. ఓడిపోయేది క్రైస్తవ జీవితము కాదు. ప్రతి ఒక్కరము యుద్ధరంగంలో ఉన్నవారమే. సౌలు అన్నట్లుగా రక్షించబడిన ఏ విశ్వాసి కూడా బాలుడు కాదు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయన ఆత్మను పొందిన ప్రతి ఒక్కరము కూడా, పాప క్షమాపణ పొందినటువంటి మనమందరము కూడా ఆయనకు కుమారులమై ఉన్నాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏ ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు? దత్తపుత్ర ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు. దత్తపుత్ర మరలా భయపట్టుకు మనం దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిన వారముగా ఉన్నాం. ఆ ఆత్మను పొందిన వారముగా ఈ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పోరాటంలో, శత్రువుతో పోరాటంలో, ఆత్మీయ జీవితంలో ఆయనకు మనం దూరం చేసేటువంటి శక్తుల మీద పోరాటంలో జయం సాధించవలసిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో, ఈ పోరాట జీవితంలో మనం ఎలాగుండాలి? ఆ పోరాటాన్ని జయించాలి అంటే, అధిగమించాలి అంటే, జయం సాధించాలి అంటే ఎలాగ జీవించాలి? సంపూర్ణమైతే మాత్రమే ఆ జీవితాన్ని, జయ జీవితాన్ని మనం అనుభవించగలం. అయితే ఆ సంపూర్ణలం అవ్వాలి అంటే దేంతో పోరాడాలి? దానికన్నా ముందుగా అసలు క్రైస్తవ జీవితాన్ని మనం ప్రారంభించామా? ప్రశ్న వేసుకున్నాం. ఆ జీవితాన్ని మనం ప్రారంభించామా? వాళ్ళు ఎందుకో చాలామంది వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళు ఉన్నారు. ఆ జీవితాన్ని మనం ప్రారంభించామా? ఆ కడగబడిన జీవితం, ఆ శ్రేష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? మారు మనసు పొందామా? తిరిగి జీవించామా? ప్రశ్న వేసుకుందాం. ఇంకెవరైనా కూడా ఈ తరుణాన్ని వదిలిపెట్టుకోవద్దు. దేవుడు నీ కొరకేనేమో ఈ సమయాన్ని ఇచ్చాడేమో, ఈ మాటల్ని ఇచ్చాడేమో. ఆ జయ జీవితానికి ప్రారంభాన్ని నువ్వు కలిగి ఉన్నావా? తిరిగి జన్మించకుండా జయ జీవితం ఎలాగ జీవించగలం? రక్షించబడకుండా జయ జీవితాన్ని ఎలాగ జీవించగలం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయితే, ఆదామవ్వలు ఏదైనా తోటలో ఆయన ఆజ్ఞకి అవిధేయులు అవటం ద్వారా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండగా, ఆ దీపాన్ని ఆర్పివేసిన స్థితిలో ఉంటుండగా, దేవాతి దేవుడు ఆ వెలిగించుటకు, తిరిగి జీవింపజేయుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు, అనేక శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు, తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి విశ్వసించిన వారందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఆదికాల సంకల్పం ఉన్న వారందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ప్రత్యేకించబడిన జీవితం, ఏర్పరచబడినటువంటి జీవితం, జయ జీవితం జీవించడానికి వారిని సిద్ధపరుస్తూ ఉంటే, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావేమో, అందుకే ఇక్కడికి చేరి వచ్చావు. ఇంకా జయ జీవితాన్ని ప్రారంభించావా? నూతనంగా జన్మించావా? జన్మించకపోతే జీవితాన్ని ప్రారంభించలేవు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు?
యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయినై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. శరీర మూలంగా పుట్టినది శరీరం అయితే, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. తిరిగి జన్మించకుండా, ఆయన ఆత్మను పొందకుండా, నూతన స్వభావాన్ని పొందకుండా, పాప మార్గాన్ని విడవకుండా ఈ జీవితాన్ని ప్రారంభించలేవు. అయ్యా అమ్మ, మధ్యాహ్న కాలం వేళ ఇంకెవరైనా కూడా దేవుని అంగీకరించిన ఆయన కొరకై సిద్ధపడకపోతే, తిరిగి జన్మించకపోతే పరీక్ష చేసుకుందాం. ఇప్పుడైనా సమయం ఉండగానే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ జీవితాన్ని ప్రారంభించాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాం. అయితే సంపూర్ణులం అవ్వాలి అంటే యుద్ధ రంగంలో మనం పోరాడవలసిన వారముగా ఉన్నాం. ఎవరితో పోరాడాలి? దావీదైతే గొల్యాదుతో పోరాడుతూ వచ్చాడు. మనం ఎవరితో పోరాడాలి? ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, మనం ఎవరితో పోరాడాలి? యుద్ధ రంగంలో ఉన్నాం. దేవుని కొరకై యుద్ధం చేసే వారంగా ఉన్నాం, విశ్వాసులముగా ఉన్నాం. అయితే ఈ జీవితాన్ని జీవించాలి అంటే, జయం పొందాలి అంటే ఎవరితో పోరాడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామంట? రక్షించబడిన వారముగా, దేవుని బిడ్డలంగా మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం శరీరుల మీద కాదు, మన పోరాటం వ్యక్తుల మీద కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సహజంగా ఏదన్నా అక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక ఘటన జరిగితే, వెంటనే ఆ ఇంట్లో వాళ్ళని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ వస్తారు. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా, మీరంటే పడని వారు ఎవరైనా ఉన్నారా అని వారిని ఎంక్వైరీ చేస్తూ వస్తారు. మీరంటే పడని వారు, గిట్టని వారు, మీకు వ్యతిరేకులుగా ఉన్నవారు, శత్రువులైన వారు ఎవరైనా ఉన్నారా అంటే వారు ఏమన్నా చేశారేమోనన్నట్లుగా. అలాగైతే విశ్వాసికి శత్రువు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. మనుషులు ఎవరూ శత్రువులు కాదు. కానీ మన శత్రువు ఎవరు? అపవాది, దురాత్మల సమూహం, వాయుమండల సంబంధమైన అధిపతి. ఆ ఒక్కరే, మన దూతలు మాత్రమే మనకి శత్రువులు. అంతేగాని విశ్వాసికి లోకస్తులు ఎవరూ కూడా, మనుషులు ఎవరూ కూడా శత్రువులు కారు. అనేక సార్లు మనం మన జీవితాల్లో ఎదుటివారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, ఎదుటివారు మన జీవితంలో మనకు వ్యతిరేకంగా చేసిన కార్యములను బట్టి వారి పట్ల ఏమన్నా శత్రుత్వం పెంచుకుని ఉంటామేమో. అది క్రైస్తవ లక్షణము కాదు. వారితో మనకి శత్రుత్వం అవసరమేమీ లేదు. వారిలో ఉండి జరిగించిన వాడెవడు? వాయుమండలమైన సంబంధమైన అధిపతే. మన విశ్వాస జీవితాన్ని తగ్గించాలని, జయ జీవితం జీవించకుండా చేయాలని ఆటంకాలుగా, అవరోధాలుగా మనుషులను వాడుకుంటూ ఉంటాడు. అంతే సాతాను. మనుషుడు కేవలం పాత్ర మాత్రమే. వాని వెనుకున్నది ఎవరు? మన శత్రువు ఎవరు? అపవాది మాత్రమే. అపవాదికి జయ జీవితాన్ని మనం జీవించటం ఇష్టం లేదు. దేవుని కొరకై పోరాడటం ఇష్టం లేదు. దేవుని కొరకై సాక్షిగా జీవించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అపవాది మన శత్రువు. మరి ఏంటి అపవాది లక్షణాలు అంటే ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మన శత్రువు ఎవరో చూసాం, శత్రువు యొక్క లక్షణాలు ఏంటో కొన్ని చూసి మనం ఎలాగ పోరాడాలో చూద్దాం. అనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను.
దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎవరంట? సాతాను మొట్టమొదటి లక్షణం ఏంటి? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. మోసపుచ్చటం ఎవరి నైజం? అపవాది నైజం. మోసపుచ్చటం ఎవరి నైజం? అపవాది నైజం. అంతే. సర్వలోకమును మోసపుచ్చుతూ ఉన్నాడు. అనేక మంది వారి హృదయాలకు, వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చాడు. అనేక మంది దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు. వారిని మోసం చేస్తూ వచ్చాడంతే. వాడు వారిని మాత్రమే కాదు, కానీ దేవుని బిడ్డలైన వారిని కూడా, ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచాలని, యుద్ధరంగంలో పోరాడకుండా వెనుక తీయాలని, జయ జీవితం జీవించకుండా ఆటంకాలు ఏర్పరచాలని వాడి ఉద్దేశం. మోసపోతున్నామా సాతాను చేతిలో? మోసపోతున్నామా విశ్వాస జీవితంలో, మన పరుగు పందెంలో, మన జీవితంలో, పోరాటంలో సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మోసపోతున్నామా? ఇంకా ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 14-15. 2 కొరింథీ. ఇది ఆశ్చర్యము కాదు, ఆగాను సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. సాతాను ఎలాంటి వాడని చూసాం మనం? మోసపుచ్చేటువంటి వాడు. ఎలాగో మోసపుచ్చుతాడు? ఏర్పరచబడిన వారిని సైతం ఎలాగో మోసపుచ్చుతాడు? సాతాను అంటే ఏదో ఒక కుమ్ములు వేసుకొని, పెద్ద తల వేసుకొని, లేదా పెద్ద నాలుక వేసుకొని మనకందరికీ కనబడేటట్టుగా వచ్చి మనల్ని మోసం చేసేవాడు కాదు. కానీ ఎలాగో మోసం చేస్తాడు? ఏ దూత వేషం వేసుకొని ఉన్నా అంట? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వెలుగుదూత వేషం వేసుకుని ఉంటాడు. మనలాగే మనుషులను ఉపయోగించుకుంటూ ఉంటాడు. మనుషులను ఉపయోగించుకుంటూ మనల్ని మోసపరచాలని, మన అనీతి మార్గం నుంచి మనల్ని దారి తప్పించాలని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు. మోసపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అని ఉచ్చులో మనం చిక్కుతున్నామా? వాడి చేత మోసపరచబడుతూ ఉన్నామా? వెలుగుదూత వేషం వేసుకుంటూ ఉంటాడు. మనలో ఒక్కడిగా ఉంటాడు. తీయని మాటలు చెప్తూ ఉంటాడు. మనసును మారుస్తూ ఉంటాడు. అందరిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఎదుటి వారిని ఉపయోగించుకుంటూ మన విశ్వాసం నుంచి మనల్ని దారి తొలగేలాగా మోసపరుస్తూ ఉంటాడు. మోసపోస్తున్నామా? మనం పోరాడున్నది వ్యక్తులతో కాదు, శరీరులతో కాదు, వాయుమండల సంబంధమైన అధిపతితోటి, మన దూతలతోటి పోరాటం. మోసపరిచేది వాడే నైజం. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే ఇంకొక గుణ లక్షణం ఏంటి సాతానుది? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, యోహాను 8:44 చివరి మాట చూద్దాం. 44 చివరిది. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంట? అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధికుడు ఉన్నాడు, అబద్ధానికి జనకుడైనటువంటి వాడు. సహజంగా చదువుకునేటప్పుడు ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఇలాగ ఉంటుంది, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అని, ఫాదర్ ఆఫ్ బయాలజీ అని ఉంటాయి. కారణం ఏంటి అంటే వారు దాన్ని సృష్టించిన వారు, వారు దాన్ని ఏర్పాటు చేసిన వారు మూల పురుషుడు అనమాట. అంతే దానికి. అలాగైతే అబద్ధానికి మూల పురుషుడు ఎవరు? అబద్ధానికి జనకుడెవరు?
అపవాదే. ఇన్ని లక్షణాలు కలిగిన వాడు, మోసపుచ్చేటువంటి వాడు, వెలుగుదూత వేషం ధరించుకున్నటువంటి వాడు, అబద్ధానికి జనకుడైనటువంటి వాడు, ఇంకా మనం చూడగలం యెషయా గ్రంథంలో అనుకుంటాను, హెచ్చించుకునే స్వభావాన్ని కలిగినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా ఈ అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? ఇన్ని రకాల వేషాలు వేసుకుని ఏర్పరచబడినటువంటి వారిని, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని జీవితం జీవించకుండా ఆటంకాలు సృష్టించేవాడుగా ఉన్నాడు, వెనక్కి లాగేవాడిగా ఉన్నాడు. దేవుని కొరకై పోరాటం చేసేటువంటి జీవితంలో నుంచి మనల్ని తప్పించే గుణలక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మోసపోతున్నామా? ఈనాడు ప్రపంచంలో అనేక మంది మోసపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా కూడా మోసపుచ్చుతాడు సాతాను. మన ప్రభు అయిన వారిని, వాక్యానికి ఒక్కరి వాక్యం చెప్పడం ద్వారా కూడా మన ప్రభు వారిని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు కదా. చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, వాక్యానికి ఒక్కరి భాష్యం చెప్తూ మోసం చేసేటువంటి స్వభావం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, మీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఏం చేస్తున్నాడు అపవాది? ఏం చేస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఉన్నాడు. దేని బట్టి శోధిస్తున్నాడు? వాక్యంతోటే శోధిస్తున్నాడు కదా. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. ప్రభువు వారికే చెప్తున్నారు. చూసారా? వాక్యం ఎలాగున్నదయ్యా? నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. వాక్యం ద్వారా ఈనాడు ఎంతో మంది కదా వాక్యం ద్వారా జనాలను మోసపుచ్చేవారు. టీవీల్లో చూస్తుంటే ఎంతో మంది కదా మోసపుచ్చేది సాతాను యొక్క నైజం. ఎందుకు మోసపోతున్నారు అంటే ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 4:14. అందువలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. మొదట ఒక మాట అంటాడు, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక. ఎందుకు? అనేక మంది వాక్యాన్ని ఎరిగిన వారు కూడా మోసపుచ్చబడుతూ ఉన్నారు. దేవుని ఎరిగిన వారు కూడా సాతాను యొక్క వలలో ఉంటున్నారు. అంటే కారణం ఏంటి అంటే వారు ఎదిగిన జీవితంలో లేరు. వారు ఇంక ఎలాగున్నారు? పసిపిల్లల జీవితంలో ఉన్నారు అంతే. ఒక పసిపిల్లవాడిని మోసం చేయడం సులువు కదా. ఒక పసిపిల్లవాడిని అందుకే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కువ ఎవరిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు? చిన్నపిల్లల్ని వార్తల్లో చూస్తూ ఉంటాం. ఒక చాక్లెట్కి ఆశపడే స్వభావం, ఒక బిస్కెట్కి ఆశపడేటువంటి స్వభావం, ఒక కేక్కి ఆశపడే స్వభావం, తేలికగా. మరి మంచివారేమో, నిజంగా మన మేలు కోరేవాడేమో పసిపిల్లలు త్వరగా మోసపోతూ ఉంటాడు. అందుకే ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. ఎదిగిన జీవితం కలిగి ఉంటే
సంపూర్ణమైన జీవితం కలిగి ఉంటే సాతాను చేత మోసపుచ్చబడేటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండదు. ఆ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎదిగిన జీవితం ఆయన కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని, జయ జీవితం జీవించేవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే మన జీవితాల్లో మనం ఎలాగున్నాం? పసిపిల్లల మనస్తత్వం కలిగిన వారముగా ఒక చిన్న శ్రమకు, ఒక చిన్న ఇబ్బందికి కూడా మనం ఓర్చుకోలేక వెనకంజ వేసే వారముగా ఉన్నామా? మనం అలాగ వెనకంజ వేస్తే యోబు ఎంత వెనకంజ వేయాలి? షద్రకు మెషాకు అబేద్నెగోలు ఎంత వెనకడుగు వేయాలి? యోసేపు ఎంత వెనకడుగు వేయాలి? ఇంకా పసిపిల్లల స్వభావం కలిగి ఉన్నామా అని మనం పరీక్ష చేసుకుందాం. సంపూర్ణల మొగుటకై సాగిపోదాము. చూద్దాం మరి ఈ సాతానుతో పోరాటంలో జయ జీవితం జీవించాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించినవి ఏంటి అంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే జయ జీవితం జీవించాలి అంటే, మోసపుచ్చే లక్షణం కలిగినటువంటి సాతాను చేతిలో మోసపుచ్చబడకుండా ఉండాలి అంటే, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను జయించాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ రావాలి. ఏంటి ఆ సర్వాంగ కవచంలో మొదటిది ఏది అంటే 14వ వచనంలో మనం చూస్తే, ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఏంటి సత్యం? యోహాను సువార్త 17వ అధ్యాయంలో అనుకుంటాను, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యం, అంతే. ఆ వాక్యాన్ని దట్టిగా కట్టుకొని ఉంటే, ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే, అందుకే కీర్తనాకారుడు అంటారు కదా, నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నది. వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకుంటూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యానికి తన జీవితంలో అన్వయించుకుంటూ ఉన్నాడు. సత్యమును దట్టి కట్టుకొనవాలి. ఎందుకు సత్యమును దట్టి కట్టుకోవాలి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే వాక్యాన్ని ధ్యానించబద్దులమై ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో రాస్తాడు, ఏమంటాడు? దివారాత్రము దాన్ని ధ్యానించు. ఎప్పుడు ధ్యానించాలి ఆ వాక్యాన్ని? దివారాత్రము ధ్యానించాలి. ఎందుకంటే మోసపుచ్చేవాడిని మనం జయించాలి అంటే, అబద్ధానికి జనకుడిని మనం జయించాలి అంటే, మోసపరచబడకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటి? వాక్యము. దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే, ఆ వాక్యం పట్ల అపేక్ష కలిగి ఉంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యం కొరకు తృష్ణగొని ఉంటే, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహిస్తూ వస్తే, వాక్యమైనటువంటి ఆయన మన హృదయంలో ఉంటే, అప్పుడు సాతాన్ని మనం జయించే వారముగా ఉంటాం. వాక్యానికి మన జీవితంలో తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఉంటే, సాతాను చేత మన జీవితాల్లో మోసపుచ్చబడే అనుభవాన్ని కలిగి ఉంటూ ఉంటాం. మనకే తెలియదు మోసపుచ్చినట్టు, అంత నేర్పుగా మోసం చేస్తాడు. మొట్టమొదట సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఆ మాట 2 సార్లు రాయబడుతూ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. మరలా ఏమంటున్నాడు? 13వ వచనంలో కూడా రాయబడుతుంది, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ సర్వాంగ కవచంలో మొదటిదేంటి? ఆయన వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యం. నీ వాక్యమే సత్యము అన్నారు. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం కొరకు మనం తృష్టగొంచున్నామా? ఎంతగా ధ్యానిస్తున్నాం? ఎంతగా ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాం? ఆయనకి ఎంతగా మన జీవితంలో స్థానం ఇస్తూ ఉన్నాం? పరీక్ష చేసుకుందాం. వాక్యానికి నీ జీవితంలో స్థానం ఇస్తే, నీ హృదయంలో స్థానం ఇస్తే,
సాతాన్ని ఎదిరించుటకు మనం సిద్ధపడిన వాడంగా ఉంటాం. రెండవదిగా మనం చూస్తే సాతాను యొక్క ఇంకొక లక్షణం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే 3 లక్షణాలు మనం చూసాం. మోసపుచ్చే నైజం కలిగిన వాడు, రెండవదిగా వెలుగుదూత వేషం వేసుకున్నవాడు, మూడవదిగా అబద్ధముకు జనకుడై ఉన్న చూసాం. వాడిని జయించాలి అంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. అదేంటి? మొదటిదేంటి? ఆయన వాక్యం. రెండవదిగా సాతాను లక్షణం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికిని రాడు. సాతానుకున్నటువంటి ఇంకొక పేరేం పేరు? దొంగ. దొంగ దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఎప్పుడైతే ఊహించని స్థితిలో మనం ఉంటామో ఆ స్థితిలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దొంగ. సపోజ్ ఎవరింట్లో అయినా ఒక దొంగ పడితే ఆ ఇంట్లో ఏం తీసుకెళ్తాడు సాతాను? ఏం తీసుకెళ్తాడు దొంగ? విలువైనవి తీసుకెళ్తాడా? విలువలేనివి తీసుకెళ్తాడా? విలువైనవే తీసుకెళ్తాడు. విలువైనవే తీసుకెళ్తాడు. వాడే నైజమే అంతే. ఒకవేళ ఏమి దొరకకపోతే ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్నవన్నీ కూడా పగలగొట్టి చిందరవందర చేసి వెళ్తాడు. ఆ అక్కస్ అంతే. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా 10వ వచనంలో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. సాతానుకున్నటువంటి మరొక పేరు దొంగ. ఆ దొంగ మన జీవితంలో ఏమి కోరుతున్నాడు అంటే, ఏవి ప్రభువు కొరకైతే మనం వినియోగించాలని ఇష్టపడుతూ వస్తామో, ఏవి ప్రభువు కొరకై మనం శ్రేష్టమైన వాటిగా ఉపయోగించాలని ఇష్టపడుతూ వస్తామో వాటిని దొంగిలించే స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. దేవుని కొరకై మన సమయాన్ని వెచ్చించాలని ఇష్టపడతామేమో, వాడికి ఇష్టం ఉండదు. మన సమయాన్ని దొంగిలించడానికి ఇష్టపడుతూ వస్తాడు. రకరకాల ప్రేరేపణలు చేస్తూ వస్తాడు. వాక్యం ధ్యానించడానికి కూర్చున్నప్పుడే రకరకాల ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ క్షణంలోనే ఫోన్ మోగుతుంటుంది. ఆ క్షణంలోనే పిలుస్తూ ఉంటారు ఎవరొకరు. ఎన్ని రకాలుగా దొంగతనమును, హత్యయు నాశనం చేయటానికి మాత్రమే వస్తాడు. వాడు మన క్షేమాన్ని కోరేవాడు ఎంత మాత్రము కాదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎంతోమంది భక్తుల జీవితాల్లో దొంగిలించినటువంటి అనుభవాన్ని సాతానుడు కలిగి ఉన్నాడు. అబ్రహామును చూడగానే, అబ్రహాము వినగానే మనకేం గుర్తొస్తుంది? విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహామే ఏమన్నాడు? తన విశ్వాసాన్ని ఒక పరిస్థితిలో కోల్పోతూ వచ్చాడు కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటికి వారసుడు అవుతాడు కదయ్యా. సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై వాగ్దానం ఇస్తూ వచ్చాడు. నీ సంతానాన్ని ఇసుకరేణు వలె వర్ధిల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె వర్ధిల్ల చేస్తానని చెప్తూ వస్తే, అద్భుతాలు అబ్రహాము జీవితంలో కలుగజేస్తూ వస్తే, అలాంటి అబ్రహామును కూడా సాతాను అవిశ్వాసాన్ని దొంగిలించిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని ఒకానొక సమయంలో దమస్కు ఎలియాజరే ఎంత ఇచ్చినా ఏమయ్యా, దమస్కు ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడు కదా. అబ్రహాము జీవితంలో ఒకానొక సందర్భంలో అశ్రేష్టమైన విశ్వాసాన్ని దొంగ అయినటువంటి సాతాను దొంగిలించిన వాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు జీవితంలో యథార్థతను మనం చూడగలం. అంతటి యథార్థతను పరుడు కూడా, ఆ యథార్థతను కూడా దావీదు దొంగిలించిన వాడుగా ఉన్నాడు బత్షెబ సందర్భంలో మనం ఎరుగుదుము. అలాగే దావీదు జీవితంలో ఇంకొకటి మనం చూస్తే, దావీదులో మనం ఏం కనుగొనగలం? తగ్గింపు కనుగొనగలం. మహారాజైనప్పటికీ కూడా దేవుని ఎదుట తగ్గించుకుంటూ, అయ్యా నాకు ఇచ్చినదంతా నీ దానమేనయ్యా, నాకున్నదంతా నీ దానమేనయ్యా అని ఎంతో వినమ్రంగా తను తాను తగ్గించుకుంటూ సామాన్యుడి వలె దేవుని మందిరంలో చేరి ఆనందించడానికి ఇష్టపడినటువంటి దావీదు కూడా ఆ దీనత్వాన్ని కూడా దొంగిలించాడు, ఆ తగ్గింపును కూడా దొంగిలించాడు. అదే దావీదు ఒక సందర్భంలో ఏమంటాడు? ఎంతమంది ఉన్నారో కదా నా కింద, నేను ఎంతమందిని జయించానో కదా, నా సైన్యం ఎంత విస్తారమైనదో కదా, లెక్కబెట్టు యోవాబు. దొంగిలిస్తూ వస్తాడు. ఏది దేవుని కొరకై ఉపయోగించడానికి ఇష్టపడుతూ వస్తామో దానినే దొంగిలించడానికి సాతాను ఇష్టపడుతూ వస్తాడు. మోషేని చూడగానే మనకి ఏం అర్థమవుతుంది? ఏం గుర్తొస్తుంది? సాత్వికమైన స్వభావం కలిగిన వాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అలాంటి మోషేనే ఒకానొక సందర్భంలో ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలీయుల్ని ద్రోహులారా, ఈ బండ నుంచి మీకు
నీళ్లు రప్పించవలెనా. మోషే సాత్వికాన్ని ఆ సమయంలో సాతాను ఏం చేస్తూ వచ్చాడు? దొంగిలితూ వచ్చాడు. వారినే మోసం చేసిన వాడు మనం ఒక లెక్క. వారందరినీ అనుభవాలుగా కలిగిన వారం. అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి మన కొరకై. ఈ సంగతులు దృష్టాంతములుగా రాయబడుతూ వచ్చినాయి మన కొరకై. మనం ఎలాగున్నాం? వాటిని చదివిన వారమే, విన్న వారమే. వారికంటే ఆ గ్రంథస్థం చేయబడలేదు, కానీ మనకైతే గ్రంథస్థం చేయబడిన వచ్చినాయి. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయిస్తూ వచ్చాడు, రాయిస్తూ వచ్చాడు మన మేలు కొరకై, మన జయ జీవితం కొరకై, మన శ్రేష్టమైన జీవితం కొరకై. శ్రేష్టమైనవి దొంగిలించడం వాడి లక్షణం. దేవునికి ఉపయోగపడే వాటిని దొంగిలించడం వాడి లక్షణం. దేవునికి ఉపయోగపడకుండా చేయటం వాడి లక్షణం. అయితే మనం ఎలాగున్నాం? మన శ్రేష్టమైన సమయాన్ని, లేదా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడి కొరకు ఉపయోగిస్తూ ఉన్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని మనం దేనికి వాడుతూ ఉన్నాం? ఉపయోగిస్తున్నామా దేవుని కొరకై? ఆలోచించుకుందాం. శ్రేష్టమైన వాటిని దొంగిలించే స్వభావం కలిగిన వాడు వాడు నాశనం కోరేవాడు. అంతే, వాడు నాశనం కోరేవాడు, మేలు కోరేవాడు కాదు. ఆత్మీయ మేలు కోరేవాడు కాదు. జాగ్రత్త కలిగి ఉన్నాం. మోసపుచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు ఎలాగ మోసపుచ్చుతాడు? శత్రువులాగా రాడు, మిత్రుల్లాగానే వస్తాడు. రకరకాల ఆలోచనలు పుట్టిస్తాడు. ఆ మార్గం నుంచి వైదొలగాలని, ఆ మార్గంలో నడవకుండా ఉండాలని మోసపుచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు, అబద్ధానికి జనకుడైనటువంటి వాడు, అబద్ధాల ద్వారా మోసగిస్తూ వస్తాడు. అవను మోసగిస్తూ వచ్చాడు కదా, ఇది నిజమా? అక్కడ పడిన పునాది సర్వమానవాళి కూడా వాడు ఆధీనంలో ఉన్నది కదా. మనోనేత్రాలను గుడ్డితనం కలుగ చేస్తూ వచ్చాడు కదా. దేవుని మార్గాన్ని తెలుసుకోకుండా, దేవుని కృపను తెలుసుకోకుండా పరిశీలించుకుందాం. మోసపరచబడే అనుభవంలో ఇంకా మనం ఉన్నామా? పరీక్ష చేసుకున్న వారముగా ఉండాలి. దాని కొరకు ఏం చేస్తూ రావాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, దొంగని మనం జయించాలి అంటే, దోచుకొనబడకుండా ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. ఆ మెలకువ మన జీవితాల్లో ఉందా? దొంగ ఎప్పుడు వస్తాడు? మనం మెలకువగా ఉన్నప్పుడు వస్తాడా, లేకపోతే నిద్రపోయే సందర్భంలో వస్తాడా? నిద్రపోయే సందర్భంలోనే వస్తాడు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మెలకువ కలిగి ఉన్న వారంగా ఉండాలి. ప్రార్థన కలిగిన వారంగా ఉండాలి. ఏ సమయంలో ప్రార్థించాలంట? ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రతి సమయమునందును. ఆ ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి. ఏ సమయంలో ఉన్నా మన హృదయంలో ఆయన గూర్చిన ప్రార్థనను మనం చేస్తూ ఉండవచ్చు. మన హృదయానికి ఆయనకు అప్పగించుకుంటూ ఉండటం ద్వారా సాతాను కలిగించే ఆలోచనలకు మనం దూరంగా ఉంటాం. దేవుడి కొరకై నమ్మకంగా జీవించగలం. ఆలోచన చేసుకున్నాం. సాతాను యొక్క స్వభావాన్ని చూసాం. మోసపుచ్చేటువంటి స్వభావం, దొంగ స్వభావం, అబద్ధానికి జనకుడైనటువంటి ఆ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఇంకా శ్రేష్టమైన వాటిని, వెలుగుదూత వేషం ధరించుకుంటూ వస్తాడు. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని కొరకై ఉపయోగపడకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఆ మార్గంలో నుంచి మనల్ని దారి తప్పించాలని దొంగిలించే స్వభావాన్ని కలిగి ఉంటాడు. మనం జాగరూకులమై ఉంటూ దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక మాట రాయబడుతూ వచ్చింది కదా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఒక్క మాట మనం మీరు ధ్యానించవచ్చు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలు రెఫీదీములో దిగితే అమాలేకీయులు దండెత్తి వస్తారు. అప్పుడు మోషే యెహోషువతో ఒక మాట అంటూ వస్తాడు. ఏ మాట అంటూ వస్తాడు? నీవు మన వారిని ఏర్పరచుకొని వెళ్ళి వారితో యుద్ధం చెయ్యి, నేను ఆ కొండ ఎక్కుతాను. కొండ ఎక్కి తన చేతులు దేవుని వైపుకు చాపుతూ వచ్చాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ వచ్చారు.
అహరోను హూరు వీరందరూ వెళ్ళి ఒక బండ మీద మోషేని కూర్చోబెట్టి చెరొక వైపులా ఆ చేతులను పట్టుకుంటే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకీయులను జయించెను. ఇశ్రాయేలు జయించబడ్డారు అంటే అక్కడ రెండు కారణాలు. మొదటిది మోషే కత్తివాత అయితే, మోషే ఖడ్గం, అహరోను యెహోషువ ఖడ్గం అయితే, రెండవది మోషే యొక్క చేతులు. యెహోషువ ఖడ్గం వాక్య ఖడ్గం, దేవుని వాక్యాన్ని సాదృశ్యంగా ఉంటే, మోషే చేతులు దేనికి సాదృశ్యం? ప్రార్థనకి సాదృశ్యం. వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఎడతెగక ఏ విశ్వాసిలో మనం చూస్తామో ఆ విశ్వాసి జయ జీవితాన్ని కలిగిన వాడిగా ఉంటాడు. ఈ రెండు ఏ విశ్వాసి జీవితంలో లోపిస్తాయో విశ్వాస జీవితంలో ఓడిపోయేటువంటి అనుభవం, సాతాను చేతిలో మోసపోయేటువంటి అనుభవం కలిగి ఉంటారు. పరీక్ష చేసుకుందాం, దేవుడికి నమ్మకంగా జీవితం.